నమస్కారం అండి, నా పేరు నవీన్ రెడ్డి. మీరు చూస్తున్నారు MNR టెక్ అండ్ ట్రావెల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్లచ్ ప్లేట్లు అదేవిధంగా కిక్ స్ప్రింగ్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇంజన్కి ఉన్న బోల్ట్లు తీయాలండి. టీ స్పాన్నర్తో బోల్ట్లు అనేది తీస్తున్నాం. మనం టీ స్పాన్నర్తో ఈ బోల్ట్లు తీస్తాము. ఈ బోల్ట్ ఒకవేళ రాకపోతే కొంచెం సుత్తితో కొట్టి మనం బోల్ట్ అనేది తీస్తాము. చూడండి, కింద టబ్ ఉంది కదా, ఆ టబ్బు పెట్టుకోవాలా. మనం ఇంజిన్ ఉప్పు తీసినప్పుడు మనకి ఆయిల్ అనేది కారుతుంది. అందువల్ల మనం టబ్ అనేది పెట్టుకోవాలా. ఆయిల్ కానీ బాగాలేకపోతే మనం కొత్త ఆయిల్ చేంజ్ చేసుకోవాలా. అదే పైన ఉన్న క్యాప్ ఉంది కదండి, ఆ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవాలా. ఆ రిమూవ్ చేసుకుంటే అప్పుడు మనకి ఇంజన్ వచ్చేసింది ఒక సైడ్. అలా తీసేసుకోవాలండి. నెక్స్ట్ అదే క్లచ్ ప్లేట్లు అండి, అది కొంచెం లూజ్గా ఉంది. దానివల్ల మనకి క్లచ్ ప్లేట్లు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం రోటర్ని అలా తట్టాలండి సుత్తితో. అందువల్ల మనకి స్క్రూస్ అనేవి ఎమ్మటే వస్తాయి, స్టక్ అయినాయి. మనం అలా తీసేటప్పుడు మనకి రోటర్ అనేది కొంచెం తిరుగుతుందండి. అప్పుడు మనం కొంచెం ఒక నట్ అనేది అక్కడ పెడితే తిరగకుండా ఉంటుందండి. అలా 4 వైపులా నట్లు అనేవి తీయాలండి. 4 వైపులా ఈక్వల్గా తీయాలా. ఈక్వల్గా తీసేసినాక అది మధ్యలో అట్లా వచ్చేస్తుందండి. మనం ఒక చెన్నీ తీసుకొని సుత్తితో కొడితే మనకి అక్కడ నట్ అనేది వస్తుంది. అది మనం గట్టిగా కొట్టకూడదు, లైట్గా కొట్టాలా. దాని తర్వాత రోటర్ బయటికి తీస్తాం. కింద టబ్ అనేది ఉంటుందండి, దానికి చిన్నది ప్లాస్టిక్లో, అది తీసేస్తాం. అది మనకి ఇంజిన్ ఆయిల్ ఉంటుందండి. దాంట్లో మనకి ఇంజిన్ ఆయిల్ అయిపోయినప్పుడు క్లచ్ ప్లేట్లకి ప్రొటెక్షన్గా కొంచెం ఉంటుంది, అది తీసేస్తున్నాం. దాని తర్వాత క్లచ్ ప్లేట్లు విప్పేస్తామండి. ఆ సీల్ అనేది తీసేస్తాం. ఇంజన్కి మనకి లీక్ కాకుండా ఉంటుంది. ఆ సీల్ వెళ్ళిపోయింది. దాని తర్వాత క్లచ్ ప్లేట్లు 4 నట్లు ఉంటాయి, ఆ 4 నట్లు తీసేస్తాం ఈక్వల్గా. చూడండి, ఇలా తీయాలా. టీ స్పాన్నర్తో 4 వైపులా ఈక్వల్గా తీస్తాం. తీసేసిన తర్వాత మనకి స్ప్రింగ్ అనేది వస్తుందండి. స్ప్రింగ్స్ 4 ఉంటాయి, ఆ 4 కూడా తీసేస్తాం. చూడండి వీడియోలో, అలా తీసేసాము. 4 స్ప్రింగులు తీసుకుందాం. మనం ఇక్కడ కొంచెం లూజ్ చేస్తే వచ్చేసింది. ఇది మనకి అక్కడ జాయింట్లు ఉంటాయండి, మనకి మ్యాగ్నెట్గా లాక్ కూడా తీసేస్తాం. ఇప్పుడు కటింగ్ ప్లేట్తో మనం లాగితే వచ్చేస్తుంది. అది మనకి వాల్చర్లో ఒకటి ఉంటుంది ఇంజన్కి, అది కూడా తీసేస్తామండి. దాని తర్వాత మనకి కిక్ రాడ్, అది స్ప్రింగ్ అనేది లూజ్ అయిపోయిందండి, అది తీసేయాలా. అది తీసేసి మనం కొత్తది వేసుకోవాలండి. అది కూడా తీసేస్తాం. మనం కిక్ రాడ్ కొట్టినప్పుడు మనం ఒకేసారి వెళ్ళిపోతుంది కిందకి, అంటే మనకి ఆన్ కాకుండా. ఆ స్ప్రింగ్ అనేది వెళ్ళిపోయింది అంటే కిక్ రాడ్ అనేది కింద ఉండిపోతుంది. అలాగే ఆ స్ప్రింగ్ వల్ల ఆ స్ప్రింగ్ కూడా తీసేసి మనం పక్కన పెట్టేసాం. ఇప్పుడు మనం పెట్రోల్తో నీట్గా ఇంజన్ అనేది క్లీన్ చేయాలండి. మనకు ఆయిల్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ డస్ట్ అంతా పోవడానికి పెట్రోల్తో క్లీన్ చేస్తున్నాం. నీట్గా ఎక్కడ డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలా. చూడండి ఎట్లా క్లీన్ చేస్తున్నాము. పెట్రోల్తో మనకి అన్నీ ఉన్న ఎక్విప్మెంట్ కూడా క్లీన్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇక మనం కొత్త స్ప్రింగ్ తీసుకున్నాం. కొత్త స్ప్రింగ్ అనేది మళ్ళీ మనం ఇన్స్టాల్ చేస్తున్నామండి. ఇక్కడ డాట్ ఉంది, ఆ డాట్ని చూసి డాట్ ఉంటుందండి స్ప్రింగ్కి. కరెక్ట్గా మనం అదే పొజిషన్లో పెట్టాలా. స్ప్రింగ్కి అది కిక్ రాడ్ షాఫ్ట్కి మనకి డాట్ ఉంటుంది.
ఆ డాట్ రెండు స్ట్రైట్గా పెడితేనే అది స్ప్రింగ్ అనేది లోపలికి వెళ్తుందండి. అది మనకాడ మంకీ ప్లేయర్ ఉంటే ఈజీగా పెడతాము. మనోడి కాడ మంకీ ప్లేయర్ లేదు కాబట్టి కటింగ్ ప్లేయర్తో కొంచెం లేట్ అయిందండి. స్క్రూ డ్రైవర్తో అలా పెట్టాలి. మంకీ ప్లేయర్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అలా దాని తర్వాత స్ప్రింగ్ అనేది బయటికి రాకుండా మనం లాక్లా ఉంటుందండి, ఆ లాక్ వేసేస్తున్నాం. అక్కడ వేసేసి మనం అటు ఇటు తిప్పేస్తున్నాం, కొంచెం అది మనకి ఫిట్ అయిపోద్ది. దాని తర్వాత అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం మనం క్లీన్ చేసుకోవాలండి. కొంచెం పెట్రోల్ తీసుకొని ఇవ్వండి. అలా అటాచ్ చేస్తాం. మళ్ళీ పాల్చర్ పెట్టేసామండి, మనకి అది కొంచెం టైట్ అవ్వాలని. మ్యాగ్నెటిక్ లాక్ లాగా ఉంటుంది, ఆ లాక్ కూడా మనం ఫిట్ చేసేస్తున్నాం ఒకేసారి. మనకి క్లచ్ ప్లేట్లని కొత్త వేసుకుంటున్నామండి. ఇప్పుడు ముందుగా మనం అంతా క్లీన్ చేసుకొని తర్వాత క్లచ్ ప్లేట్లని తీసుకుంటాము. చూడండి, అవి సిల్వర్ ప్లేట్లు అండి. క్లచ్ ప్లేట్ల వరకు పక్కన వేసేసాం. సిల్వర్ ప్లేట్లని ఉంచుకొని మనం అయ్యే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాము. సైడ్ పెట్టుకున్నాము అవి. ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇగో క్లచ్ ప్లేట్లని కొత్తవి తీసుకున్నాం. ఈ ఒరిజినల్ క్లచ్ ప్లేట్లు అండి. అలా తీసుకొని క్లచ్ ప్లేట్ ఫస్ట్ ఒక క్లచ్ ప్లేట్ వేయండి, తర్వాత ఒక సిల్వర్ వేయాలా. అట్లా ఒకటి క్లచ్ ప్లేటు ఒకటి సిల్వర్ ప్లేటు వేసి క్లచ్ ప్లేట్ సిల్వర్ ప్లేట్ అనేది వేయాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ బండ్లకు మనం ఎట్లన్నా పెట్టుకోవచ్చు ఒకే వైపు. స్ప్రింగ్ అనేది కొంచెం గట్టిగా పెట్టుకొని ఆ క్లచ్ ప్లేట్లను మనం దాంట్లో కూర్చోబెట్టేస్తామండి. అలా మనం కొంచెం న్యూట్రల్లో పెట్టుకొని తిప్పేస్తే కొంచెం బిర్ర అవుతుందండి. చూడండి, అలా తిప్పాలా. అలా తిప్పితే మనకి క్లచ్ ప్లేట్లు అనేది అది బిర్ర అవుతుంది. దాని తర్వాత మనం నట్ వేసేస్తామండి. ఆ నట్ని కొంచెం చిన్నీతో మనం టైట్ చేస్తాం. అలా టైట్ చేస్తామండి. నిదానంగా కొంచెం గట్టిగా కొట్టకుండా చిన్నగా టైట్ చేసుకోవాలా. దాని తర్వాత 4 స్ప్రింగ్స్ నీట్గా పెట్రోల్తో వాష్ చేసి 4 స్ప్రింగ్స్ పెడుతున్నాం చూడండి. దాని తర్వాత క్యాప్ ఉంటుందండి, ఆ క్యాప్ పెట్టేసి నట్లు క్యాప్ నీట్గా కడిగి పెట్టాలండి. దాని తర్వాత నట్లతో 4 వైపులు పెట్టుకొని బిగిస్తామండి. అలా టీ స్పన్నర్తో కొంచెం బిగ్ చేసుకోవాలా. అలా టైట్ చేసుకుంటున్నామండి. అలా 4 వైపులా సమానంగా టైట్ చేసుకుంటాం.
టైట్ అయింది చూడండి గట్టిగా. దాని తర్వాత ఆ కప్ అనేది నీట్గా క్లీన్ చేస్తామండి. మనకి ఇంజిన్ ఆయిల్ అనేది కొంచెం స్టోర్ అవుతుంది క్లచ్ ప్లేట్లు కాడ. దాంట్లో నట్టు పెట్టి దాన్ని ఫిట్ చేసేసాం. దాని తర్వాత రోటర్ అనేది ఫిక్స్ చేసామండి. నీట్గా క్లీన్ చేసుకొని 4 వైపులో సమానంగా నట్లు కూడా క్లీన్ చేసుకొని పెట్రోల్తో 4 వైపులు సమానంగా మనం నట్లు అనేది బిగించుకుంటాం. చూడండి అలా బిగిస్తాము. కొంచెం లూజ్గా బిగించుకొని ఫస్ట్, తర్వాత 4 సమానంగా బిగించాక గిర్ర అనేది చేసుకోవాలండి. చూడండి ఆయిల్ సీల్ వేస్తామండి. అక్కడ ఏమైనా డస్ట్ ఉంటే నీట్గా క్లీన్ చేయాలా. ఏమైనా డస్ట్ అలాగే ఉంటే మనకి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆయిల్. అది మనం కొత్తది ఒకసారి ఉప్పదీసినప్పుడు పోయి ఉంటుంది, మళ్ళీ కొత్తది తీసుకొని వేసాం చూడండి. అక్కడ ఆయిల్ సీల్ వేసాం, నీట్గా క్లీన్ చేసి ఇంజన్ ఆయిల్ క్యాప్ కూడా పెట్టేసామండి. అలా చిన్నగా పెట్టుకోవాలా. ఆ సీల్కి మనం హోల్కి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలండి. అలా చూసుకొని కొంచెం నీట్గా అలా ఫిక్స్ చేస్తాం. ఇంకా 4 వైపులు సమానంగా స్క్రూస్ వేసుకోవాలండి. కొట్టి నీట్గా స్క్రూస్ వేసుకోవాలి.